ఈ అందమైన ప్రపంచంలో మానవుడికి దేవుడు ఉంచాడు. సర్వ సృష్టింత చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవునికి ఏ కష్టం, ఏ బాధ, ఏ దుర్బాధ లేకుండా ఏమి ఇక్కడ ఉంచాడు. కానీ ఈ పాప ప్రపంచానికి మనిషి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇక్కడ పరిగెత్తి ఇక్కడ ఏముంది, కళ్ళు తాగుట, సరాయి తాగుట, మందు, గోవా, గుట్టిక ఇలాంటి ఈ రోజుల్లో పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ వాళ్ళ వాట్సాప్లో చూస్తే బీర్ సీసాలు పెట్టుకొని బాగా మట్టంలో పెట్టుకొని తింటున్నారు. ఈ రోజుల్లో పాపములో అన్ని త్రాగుడులో మత్తులో అనేకమైన పాపాలు ఉన్నాయి. ఏమి ఆ పాపాలు ఏదంటే మన కళ్ళ ముందర మనం చూస్తూనే ఉన్నాం. అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వీటిలో మానవుడు పాపం చేసి పరలోక రాజ్యం వెళ్లకుండా ఇక్కడ నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. అది గమనించిన దేవుడు, సృష్టికర్త దేవుడు తానే మనుష్య రూపం చేత వచ్చి భూమి మీద శిలోమరాల మీద మరణించాడు. ఎందుకంటే మన పాపం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినంలో సజీవుడు ఇచ్చాడు. మరి ఈ అందమైన ప్రపంచం మళ్ళీ కోరుకోవాలంటే మానవుడు ఏం చేయాలి? ఈ అందమైన ప్రపంచం కావాలా, ఈ పాప ప్రపంచం కావాలంటే మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? అందరు చెప్పండి ఒకసారి. అందమైన ప్రపంచమే కోరుకుంటాం. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే అన్ని వనరులు కావాలని మనం ఎలాగైతే మనం నివసించే ఇల్లు, మన కిచెన్ ఇలా ఉండాలి, మన బెడ్రూమ్ ఇలా ఉండాలి, మన హాల్ ఎలా ఉండాలని అనుకుంటాము. అంతకంటే అందమైన ప్రపంచం దేవుడు మనకు పెట్టని కడ్డీలు, తేకున ఇటుకలు, కంకర, సిమెంట్ ఏ అవసరం లేదు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అన్నాడు, అక్కడ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. మరొక మాట 14వ వచనం, మీ హృదయములు కలవరపడనీయకండి, నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు, లేని ఎట్లా మీతో చెప్పుదును. ఈ అందమైన ప్రపంచాన్ని కోరాలంటే 2 మాటలు, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. ఎంత ఘోర పాపికి ఇది కులం కనుక ఇది మొత్తం కాదు. మాది చెప్పాలంటే ఛత్రపతి శివాజీ వంశం, మాది షోలాపూర్, మహారాష్ట్ర. అంటే మా తాతలు ముత్తాతలు ఎప్పుడో వచ్చారు, మాకు తెలియదు. మేము కూడా మీనక్కనే యేసుక్రీస్తు ప్రభు తెలియని వారిని. కానీ సత్యసువార్తను నమ్మిన తర్వాత పరలోక రాజ్యం ఉంది, మనం ఎప్పుడైనా జర్నీ చేయాల్సిందే. ఈ భూమి మీద మనం కోటి విద్యలు చేసిన ఒకరోజు అంతా ముగించుకొని వెళ్ళిపోవచ్చింది. తల్లి గర్భంలో మనం దిగంబరిగానే వచ్చాం, ఉత్త చేతులతోనే వచ్చాం. వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా పట్టుకొని పోతాం అక్క? ఏమైనా పట్టుకొని పోతాం చెప్పండి? మా ఊర్లో అయితే ఎవరు పట్టుకొని పోయారు? మీ ఊర్లో ఏమైనా పట్టుకొని పోతారా? మీ ఊర్లో అయినా, మా ఊర్లో అయినా, ఏ ఊర్లో అయినా ఎవరు పట్టుకొని పోరు. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఏమి ఖచ్చితంగా ఏమి ఇప్పుడు రాదమ్మ ఈ పని చేస్తుంది. ఎంత కష్టపడుతున్నారు అంటే అందరికీ ఉపయోగకరంగా, అందరికీ సానుకూలంగా, ఎంతో ప్రేమతో, సహకారిగా. ఇక్కడనే మనము ఎంత చేసినా ఇవన్నీ ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ పేరు మాత్రం మాసిపోతుంది. ఒకరోజు అనుకుంటారు కానీ ఈ భూమి మీద ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కూడా వాళ్ళ పేరు మాసిపోతుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇలాగ మంచి వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లు మాసిపోతుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పేరు మాసిపోలేదు. 2024 సంవత్సరాలైనా ఆయన విప్లవం ఇంకా పెరుగుతూనే ఉంది. బైబుల్ కాల్చేస్తున్నారు. యేసు ప్రభు మతస్థుడు అంటారు. యేసు ప్రభు మతస్థుడు కాదు, ఆయన మార్గస్థుడు. ఆయన మనకు పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన మార్గమే ఉన్నాడు ఆయన. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని రాయబడింది. అందుకే పాప స్థితిలో ఉన్న మానవునికి ఇక్కడ మోకరించి ప్రార్థన చేయగా ఈ మానవుడు మరి ఏదో పశ్చాత్తాపం పొందిన తర్వాత మళ్ళీ పోగొట్టుకున్న ఆనందం ఇక్కడ పొందుతున్నాడు. ఈ అందమైన ప్రపంచంలో ఆకలితో పుల్లేని రాజ్యం ఇది. మనం పొద్దున్న టిఫిన్ చేశామా? చెప్పండి, చేశారా లేదా? టిఫిన్ మధ్యాహ్నం ఊరుకుంటారా? తప్పకుండా తినాల్సింది. మధ్యాహ్నం తిన్నామంటే మళ్ళీ సాయంకాలం గ్యారెంటీకి తినాల్సిందే, లేకపోతే నిద్ర రాదు. ఒకవేళ డేటింగ్ చేసి ఏదన్నా సల్పా కావాలని అనుకున్నా ఏమి రాత్రంతా నిద్ర రాకుండా అవతల ఉంటుందో దొరుకుతూ ఉండాలి. ఏమి అందులో బీపీ షుగర్ ఉన్నదైతే ఇంకా తట్టుకోలేదు. కానీ మనకు ఆకలి దొప్పిన రాజ్యం అక్కడ ఉంది. ఆ రాజ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరికీ కూడా ఆయన ఇస్తాని వాగ్దానం చేశాడు. మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆ లోపల మనం ఏం చేయాలంటే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాము, ప్రాణం ఉండగానే ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. 2 మాటలక మీ పులిహోర, దద్దోజనం, పాయసం, అర్షలు, గారెలు, బూరెలు ఆయనకు అవసరమే లేదు. నీ విధికి నలిగిన హృదయం చేత దేవ పాపిని నన్ను క్షమించవాలి. ఇప్పుడు సపోజ్ మీలో మీకు కక్షలో కార్బండలో ఉండి ఒక మాట మీరే జాల అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఎడమొహం పెడమొహం ఉన్నప్పుడు అక్క ఏదో తెలియకుండా దోర్దాన్ని క్షమించండి, ఆయన క్షమిస్తున్నా లేదా? అబ్బాయి క్షమిస్తావా లేదు? మనలను మనమే ఎలా క్షమించుకుంటున్నామో పరలోకపు తండ్రి కూడా
మీ పాపములు మీ నోట ఒప్పుకోండి. రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఎవరైనాను యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే వారి పాపములు క్షమించబడును. ఎందుకంటే యేసుక్రీస్తు నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన రక్తము, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రం చేస్తుంది. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఆ దేవునికి పరిచయం చేయడానికే కర్నూలు నుండి వీడికి వచ్చాం. చక్కగా మన రాధమ్మ ఇల్లు దొరికింది, అందులో మీరు వచ్చారు. మీరు అదృష్టవంతులు. ఇంకా అందులో మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి. మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవచ్చు, మీ హృదయం మార్చుకోండి. యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఇదే అన్నాడు కానీ మీకు బంగారం కట్టిస్తాను, మీకు మేడలు కట్టిస్తాను, మీకు వెండి బంగారాలు ఇస్తాను అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. కానీ మీ ఆత్మలకు చావు లేదు, మీ శరీరానికి బాల్యం ఉంది, యవ్వనం ఉంది, నడిప్రాయం ఉంది, వృద్ధాప్యం ఉంది. అటు తర్వాత వృద్ధాప్య స్థితిలో కళ్ళు కానరాకుండా, నలుగులు వంగలేకుండా, మరి కాళ్ళు మోకాళ్ళు నొప్పులు, కళ్ళు కానరాకుండా ఎప్పుడైనా ఒకరోజు సరిపోవచ్చిందే. కానీ మీ ఆత్మ బాల్యం కాదు, యవ్వనం కాదు, అక్కడ ఇంటున్నావా, వృద్ధాప్యం కాదు, ఎప్పుడు జీవించేది ఆత్మ. ఈ మాటలు ఎవరు చెప్పరు, ఏ బడిలో చెప్పరు, ఏ గుళ్ళో చెప్పరు, ఎక్కడ చెప్పరు. ఒకటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పగలరు. అదే ఈ చక్కటి మాటలు మీరు విని పాపినైనా నన్ను క్షమించమంటే ఏమి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని క్షమించి, పాపను క్షమించి ఆయన పరలోక రాజ్యం ఇచ్చి గొప్ప దేవుడుగా ఉన్నాడు. మరి అందులో బట్టి మనమందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని పాపిని నన్ను క్షమించమని అడిగితే మీ కుటుంబాలు మీరు ఆశీర్వదించబడతాం. మరి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థించేద్దాం. సరే, మరి చెప్పినట్లు నేను చెప్పినట్లు 2 మాటలు పలకటమ్మా. సరే, నీ పేరేమా? సోమేశ్వరమ్మ. ప్రార్థన చేద్దాం. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించినందుకు స్తోత్రాలు. పాపులను రక్షించుటకు మీరు వచ్చారు నాయన. ప్రభువా, మీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడగండి. మా పాపములు మా ఎదుట ఉన్నాయి, మమ్మల్ని క్షమించుమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు శిలువలో రక్తం కార్చారు. మీరు మరి చనిపోయి సమాధి నుండి 3వ దినమున లేచారు. ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షించుమని ప్రార్థిస్తున్నాం. ఈ సత్య సువార్తను తండ్రి మా హృదయంలో ఉంచుకొని, మా హృదయాలు మార్చుకొని నీ వైపు మేము తిరుగులాగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరే, మరి ప్రార్థిస్తాం. నీ పేరేంటమ్మా? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, స్తోత్రం నాయన. సోమేశ్వరం మా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. తనకు సాగిన సహాయం అనగా వ్యూహం